వెల్కమ్ టు పల్లవి టీవీ. కేంద్రం ఈ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే 2 కీలక బిల్లులు ఆమోదించే అవకాశం ఉందనేది ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. ఎఫ్సిఆర్ఏ మీద కావచ్చు, అట్లాగే మనకు ఏదైతే మనకు ఇంకొక బిల్లు ఏదైతే ఉందో కీలక బిల్లు ఉందో, ఈ 2 బిల్లులు ఏదైనా ఒకటి బిల్లు ఇప్పుడు ఆమోదించుకునే అవకాశం దిశగా కేంద్రం అడుగులు వేస్తూ ఉందని చర్చ జరుగుతూ ఉంది. ఈ అంశానికి సంబంధించి మనకు అనలిస్ట్ హర్ష గారు మనతో పాటు. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్ ఈ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ ఏంటి అసలు? దీనికి సంబంధించి అమెరికా సెనేట్లో ఎందుకు చర్చ జరుగుతూ ఉంది? దీన్ని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంది? ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందే ఉభయ సభల ఆమోదం పొందే అవకాశం ఉందా లేదా? అంటేనండి, ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ 2026 ఏదైతే ఉందో, మనకి మామూలుగా మన దేశంలో ఎన్జిఓస్ మనకి తెలిసిందే ఎన్ని ఉన్నాయో. అయితే ఈ ఎన్జిఓస్ ఎన్నైతే ఉన్నాయో వీటికి విదేశాల నుంచి నిధులు వస్తాయి. అది కూడా మనకు తెలిసిందే. ప్రభుత్వం ఏమంటోంది అంటే, మీకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, మీ దగ్గర ఎంతకాలం ఉంటుంది, మీరు అది ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అంటే ఏంటంటే ఈ డేటా మొత్తం గవర్నమెంట్ మానిటర్ చేసేలా పెట్టుకుంది. దీన్ని ఇప్పుడు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? ఒకవేళ ఈ ప్రాసెస్లో కనుక వీళ్ళు యాంటీ నేషనల్స్కి ఇచ్చినట్టు తెలిసిన, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయినట్టు తెలిసిన, ఈ అసెట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి. సో ఇప్పటి వరకు మీకు ఏమైంది, లైసెన్స్ రద్దు మాత్రమే అవుతూ వచ్చింది. వాళ్ళ అసెట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, అది సమ్వేర్ దగ్గరే వాళ్ళు మళ్ళీ ఇంకొక యాంటీ నేషనల్ యాక్టివిటీకి వాడుకున్నారు. కానీ ఈసారి వచ్చేసరికి ఏమైంది అంటే, వీళ్ళకి అసెట్స్ కూడా తీసేసుకున్నట్టయితే ఇంకా వీళ్ళకి ఆర్థికంగా ఇన్ని దశాబ్దాలుగా వీళ్ళు ఏదైతే ఒక సామ్రాజ్యం కట్టుకున్నారో ఆ సామ్రాజ్యం కూలిపోతుంది. అందుకని చెప్పి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ భారీ వ్యతిరేకత వస్తుంది. అండ్ ఈ వ్యతిరేకత కేవలం మన దేశంలో ఉన్న ఈ ఎన్జిఓస్ కానివ్వండి, చర్చెస్ కానివ్వండి, ఇది వీటికే పరిమితం అవ్వలే. మీరు అన్నట్టుగా యుఎస్ నుంచి కూడా చాలా గట్టి వాదన వినిపిస్తుంది. మీరు అన్నది కరెక్టే. కాంగ్రెస్ లో కానివ్వండి, వాళ్ళ హౌస్లో కానివ్వండి, చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. రిపబ్లికన్ సెనేటర్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, సెనేటర్ తను రైలీ ఎం మూర్, తను కూడా ట్వీట్ చేయడం చూసాం. అఫ్కోర్స్ ఆ ట్వీట్లో అబద్ధాలు చాలా ఉన్నాయి. అండ్ యుఎస్లో ఉన్న చర్చ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ డెమోక్రాట్స్ మీద, రిపబ్లికన్స్ మీద ఒత్తిడి తెస్తున్నారు. మీరు దీన్ని ఆపాలి, ఎలా అయినా దీన్ని ఆపండి, ఇది రాకూడదని. సరే, మనం చూసాం అదే టైంలో మార్కో రూబియో ఇక్కడ మన భారత్ పర్యటనకు వచ్చి, ఆయన అఫీషియల్ పర్యటనలో ఆయన భారత్ మంత్రులను కానివ్వండి, ప్రధానమంత్రిని కలవకుండా ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళారు. మనం అది మర్చిపోకూడదు. ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ అనేది ఇప్పుడు కొత్తగా తెస్తున్నది కాదు, కరెక్ట్. తెచ్చింది. ఇప్పుడు 4వ అమెండ్మెంట్ అనుకుంటా, ఐ థింక్. ఎస్. సో మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ తెచ్చినటువంటి అమెండ్మెంట్ని వాళ్ళు ఎందుకు విభేదిస్తూ ఉన్నారు? వాళ్ళు విభేదించే ప్రధానమైన పాయింట్ ఏంటి? ఇప్పుడు ఈ పాయింట్ ఇలా తప్పు ఉంది, ఈ అమెండ్ బిల్లులో ఇది పాయింట్ నిబంధనల విరుద్ధం, ప్రజాస్వామ్యానికి విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమో, ప్రజలకు విరుద్ధమో, ఇట్లా వాళ్ళు రేజ్ చేసినటువంటి అసలు అబ్జెక్షన్ ఎక్కడ ఉంది వాళ్ళది? అంటే మీరు కరెక్ట్ గా అన్నారు. కాంగ్రెసే నిజానికి ఎఫ్సిఆర్ఏ తెచ్చింది. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏవైతే ప్రభుత్వం అమలు చేస్తోందో అవి ఇప్పుడు ఎన్ఐఏ, ఇప్పుడు మనకు తెలిసిందే యుఏపిఏ ఉంది. యుఏపిఏ నిజానికి ఈ ప్రభుత్వం తేలేదు, కానీ ఈ ప్రభుత్వం ఏంటి, దాన్ని స్ట్రెంథెన్ చేసింది. ఎన్ఐఏ కాంగ్రెస్ తెచ్చిందే, కానీ ఎన్ఐఏని స్ట్రెంథెన్ బీజేపీ చేసింది. ఎస్పెషల్ గా 2014 తర్వాత నేను చెప్తున్నా. అలాగే ఎఫ్సిఆర్ఏ కూడా గతంలో ఉంది, 1970s లోనే ఇందిరాగాంధీ తెచ్చారు. కానీ ఎఫ్సిఆర్ఏని స్ట్రెంథెన్ చేసింది ఈ ప్రభుత్వం. అండ్ ఇప్పుడు ఈ మెయిన్లీ దీని ద్వారా కాంగ్రెస్కి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, బోన్ ఆఫ్ కంటెన్షన్. అవునన్నా కాదన్నా కాంగ్రెస్కి మిషనరీస్తో ఉండే సంబంధం మనకి తెలిసిందే, అది ప్రత్యేకంగా మనం దీని గురించి మాట్లాడక్కర్లేదు. సో ఇప్పుడు ఒక్కసారిగా ఈ మిషనరీస్కి వచ్చే యాక్టివిటీస్వి ఫండింగ్ తగ్గితే అది అంతిమంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 2014-15లో ఐబీ రిపోర్ట్ మనం చూసుకుంటే, కేంద్రానికి ఐబీ ఇచ్చిన రిపోర్ట్ ఏముంది అంటే, ఈ ఎన్జిఓస్ అన్నీ కూడా, అంటే ఎఫ్సిఆర్ఏ నిధుల ద్వారా రన్ చేసే ఎన్జిఓస్ వీళ్ళు ఏర్పరిచే ఆటంకాల ద్వారా 1-2% జీడిపి గ్రోత్ దెబ్బతింటుందని. అంటే 1-2% జీడిపి గ్రోత్ అప్పట్లోనే దెబ్బతింది అంటే మనం ఇప్పుడు అది ఇంకెంత పెరిగి ఉండాలి? అంటే వీళ్ళు అక్కడి నుంచి ఫారెన్ నుంచి డబ్బులు తెచ్చుకొని వాళ్ళకు చర్చ్ కడతాను, లేకుంటే ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను, ఇట్లాంటి పేర్ల మీద తెచ్చుకొని వాళ్ళు ఖర్చు చేయకుండా వాళ్ళకి లేదండి. ఇప్పుడు బ్లంట్ క్వశ్చన్, అసలు వీళ్ళకి ఫారెన్ ఫండింగ్ ఎందుకు కావాలి ఎన్జిఓస్కి ఇక్కడ? భారత్ ఇప్పుడు మనం 5వ అతిపెద్ద దేశం, ఐ మీన్ జీడిపి పరంగా. అలాంటి భారత్కి అసలు వేరే ఎన్జిఓస్ ఎక్కడి నుంచి రావాలి, ఎందుకు రావాలి? అది కూడా ఇస్తుంది ఎవరు? ఈ క్షణం, ఈ మూమెంట్ ఆర్థికంగా ఎంతో కష్టాల్లో ఉన్న యూకే ఇస్తాం. ఫ్రాన్స్ మనకంటే కింద ఉంది, ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి.
కెనడా మనకంటే కింద కెనడా నుంచి వస్తాం. అంటే ఈ దేశాలు వాళ్ళ జనాల పొట్ట నింపడానికే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళు బలంగా లేరు. కానీ మన దేశంలో మత మార్పిళ్ళకి, మన దేశంలో అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి వీళ్ళకి నిధులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? సో అంటే ఒక రకంగా మీరు ఇందాక కాంగ్రెస్ ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తుంది అని అంటే ముఖ్య కారణం ఏంటి అంటే కన్వర్జన్స్. మీకు ఈ కన్వర్జన్స్ అనేది జరగకూడదు అనేది ఇప్పుడు వచ్చే FCRA దాంట్లో నిబంధనలు ఉంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గనక ఎక్స్ అనే ఉదాహరణకు చెప్తున్నా, ఎక్స్ అనే ఒక NGO ఉందండి. ఆ ఎక్స్ అనే NGOకి నిధులు వాళ్ళు ఏమని తీసుకున్నారు, మేము ఒక విద్యా సంస్థ కడతాం, ఒక హాస్పిటల్ కడతామని తీసుకున్నారు. కానీ వాళ్ళు ఆ ముసుగులో వాళ్ళు కన్వర్జన్స్ చేస్తున్నారు. సో కన్వర్జన్స్ చేస్తే ఇప్పుడు మీ ఈ FCRA అమెండ్మెంట్ బిల్లు ద్వారా ఏమవుతుంది, ఆ ఎక్స్ అనే సంస్థకి ఎన్నైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం జప్తు చేసి వస్తుంది. ఓకే. సో అంటే అక్రమంగా మన దేశంలో ఉన్న ధర్మాన్ని ప్రలోభ పెట్టి ధర్మం పాటించే వాళ్ళని పరాయి దేశంలో ఒక మతం ఏదైతే ఉందో ఆ మతంలోకి ప్రలోభ పెట్టి మార్చాలి అనే దాన్ని ఆపుతూ ఉంటే దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది అనేది మనం గమనించాలి. మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే దీంట్లో మనం కాంగ్రెస్ హిపోక్రసీ చూడండి. ఇదే కాంగ్రెస్ క్రిస్టియన్స్ని కాపాడడానికి FCRA బిల్లు తేకూడదని అంటోంది, ముస్లిమ్స్ని కాపాడడానికి FCRA బిల్లు తేకూడదు అంటోంది. కానీ ఇదే కాంగ్రెస్ కమ్యూనల్ వైలెన్స్ బిల్లు తెచ్చింది. మనం అది మర్చిపోకూడదు. ఏంటా కమ్యూనల్ వైలెన్స్ బిల్? ఈ దేశంలో ఎక్కడ గొడవ జరిగినా దానికి హిందువులే బాధ్యులు. ఎక్కడ గొడవ జరగనివ్వండి, దానికి బాధ్యత ఎవరు వహిస్తారంటే హిందువులే వహిస్తారు. నిజానికి అది ఎంత దారుణమైన బిల్లో హిందువులకి బీజేపీ చాలా నిజంగానే పోరాడి ప్రతిపక్షంలో ఆ బిల్లు తేకుండా ఆపారు. అండ్ ఇప్పుడు ఇందులో కొన్ని FCRAకి సంబంధించి మొట్టమొదటిసారిగా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఆ రూల్స్లో భాగంగా గతం వరకు నేను ఒక దగ్గర చదివినది, మనకి FCRAకి సంబంధించి నేను చదివింది ఏంటంటే, ఇప్పుడు ఒక NGO 5 సంవత్సరాలు నడుపుతాం. 5 సంవత్సరాలు నడిపిన తర్వాత NGO కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది, కొంచెం స్థలం ఇస్తుంది గవర్నమెంట్. సో ఈ స్థలము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ NGOను 5 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఆ ఆస్తులను అన్ని అమ్మేసి ఎవరైతే NGO నడిపారో వాళ్ళ అకౌంట్లో వేసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ నుంచి అట్లా కుదరదు. ఆ NGO క్లోజ్ అయితే ఎక్కడైతే ఆ వెల్త్ క్రియేట్ అవుతుందో, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుందో అది ప్రభుత్వం జప్తు చేసుకుంటుంది అనే రూల్ ఒకటి బలంగా పెట్టారు ఇందులో కొత్త అమెండ్మెంట్లోనే చెప్తా ఉన్నారు. వాస్తవమేనా? అంటే హాఫ్ ట్రూత్ అండి అది. అంటే ఇప్పుడు ఒకవేళ కనుక NGO అంటే నిజంగానే సేవ చేస్తోంది, ఏం ప్రాబ్లం లేదు, అంటే క్లీన్ రికార్డ్ ఉంది. ఓకే. సో వాళ్ళు NGO లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదు, క్లోజ్ చేసేస్తారు. సో వాళ్ళు ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళది ఏమీ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో లేరు కాబట్టి. కానీ ఒకవేళ కనుక ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా ప్రభుత్వం మొత్తం వాళ్ళవి ఏవైతే ఉంటాయో అవి తీసేసుకుంటారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇదే అందరికీ నిజానికి నచ్చటం లేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా మన దేశంలో కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు, కేరళకు సంబంధించిన వ్యక్తులు ప్రధానంగా అపోజ్ చేస్తున్నది ఈ పాయింట్ మీద అని చెప్తా ఉన్నారు. కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కాంగ్రెస్ కి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ముఖ్యంగా మోదీ గారు వచ్చిన తర్వాత నుంచి మైనారిటీ ఓట్ బ్యాంక్ మీద కాంగ్రెస్ ఎక్కువగా ఆధారపడి ఉంది. ఆబ్వియస్లీ మైనారిటీ ఇప్పుడు మనం చూసుకుంటే మన దేశంలో ఈ క్రిస్టియన్ NGOs ఏవైతే ఉన్నాయో, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో దశమ భాగాలను తీసుకుంటారు, మైనారిటీ ఫండింగ్ కింద తీసుకుంటారు. అంటే వాళ్ళకి కావాల్సినవి ఎన్ని రకాలుగా ఉంటాయి, అన్ని ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఒక చర్చ్ నడిపినా, ఒక NGO నడిపినా వాళ్ళ డబ్బులు వాళ్ళకే వస్తాయి అవి. అది కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ స్కూల్స్ నడుపుతారు, హాస్పిటల్స్ నడుపుతారు, చాలా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ టీవీలు కూడా ఉంటాయి, మనకి వార్తలు సువార్తలు. వాళ్ళు హుండీలో వేసే డబ్బులు ప్రభుత్వం తీసుకుంటా ఉంటే క్రిస్టియానిటీ కావచ్చు, మసీదులు కావచ్చు, వాళ్ళకి జరిపే వాళ్ళు వేసే డబ్బులు, వాళ్ళకి సమకూరే డబ్బులు మళ్ళీ వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. కరెక్ట్. సో అలాంటప్పుడు వాళ్ళకి నిధుల కొరత ఎక్కడుంది? నిధుల కొరత లేనప్పుడు వాళ్ళు ఎందుకు విదేశీ నిధుల మీద ఆధారపడుతున్నారు? ఏ ప్రభుత్వం అన్నా అవనివ్వండి, మైనారిటీ కోటా అనే దాంట్లో వాళ్ళకి నిధులు ఇస్తున్నప్పుడు ఇంకా ఎందుకు వీళ్ళకి ఫారెన్ నిధులు కావాలి? ఏమనంటే వీళ్ళు మేము దేశాభివృద్ధికి ఇంత యాక్టివిటీస్ చేస్తున్నాం అంత. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తాం. NGOs ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 కోట్ల మంది ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటపడ్డారు. ఇన్నేళ్ల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి
ఈ పార్టీలు ఎందుకు చేయలేకపోయి, ఎన్జిఓస్ ఎందుకు చేయలేకపోయి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఎంతో మందికి వైద్యం కావాల్సి వస్తే వాళ్ళకి హాస్పిటల్స్ లో బెనిఫిట్స్ ఇస్తుంది. ఇప్పుడు ఎన్జిఓస్ కూడా కొన్ని క్రిస్టియన్ మిషనరీలు కూడా కుష్టు వ్యాధిని మేము నయం చేస్తాం, లేకుంటే ఏదైతే కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు ఉంటారు కదా వాళ్ళకు మౌలిక వసతులు కల్పిస్తా ఉన్నాం, వాళ్ళకి తినడానికి తిండి ఇస్తున్నాం, వాళ్ళకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తా ఉన్నాం, ఒక మిషనరీ ఏర్పాటు చేసి. సో ఇట్లా చేస్తున్నాం కదా అని చెప్తా ఉన్నాయి కొన్ని మిషనరీలు. పచ్చాబద్దాలండి. మిషనరీస్ అటవీ ప్రాంతంలో ఉన్న ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్, వాళ్ళని మత మార్పిడ్లు చేయడానికి మాత్రమే వాళ్ళు వెళ్ళారు. మీరు గమనించండి, మోదీ గారు రాకముందర మనకి అక్కడ వాతావరణం ఎలా ఉండేది? పోలీసులు వెళ్ళగలిగే వాళ్ళు కాదు, కేంద్ర బలగాలు వెళ్ళగలిగేవి కాదు, ఇంకా సాధారణ ప్రజలైతే మనం మర్చిపోవచ్చు. అంత పటిష్టమైన కంచె ఈ నక్సలైట్లు వేయగలిగారు ఎస్టీల వరకు వెళ్లకుండా. అంత దుర్భేద్యమైన కంచెని దాటుకుని ఈ మిషనరీస్ ఎలా వెళ్ళగలిగాయి? ఎస్టీల దగ్గరికి వాళ్ళు ఎలా వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు అంటే ఈ మిషనరీస్ కి ఈ నక్సలైట్లకి మధ్య సత్సంబంధాలు ఉండేవి, గివ్ అండ్ టేక్ నడిచేది. అందుకే మోదీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని ఎందుకు అంతం చేద్దాం అనుకున్నారు అంటే, ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంతమందించడం ద్వారా ఏమవుతుంది, నక్సలైట్లకి మిషనరీస్ కి ఏదైతే ఒక లింక్ ఉందో ఆ లింక్ కట్ అవుతుంది. ఆ లింక్ కట్ అవ్వడం ద్వారా ఏమవుతుంది, ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంతమందించడం ద్వారా ట్రైబల్స్ ఎస్టీల దగ్గరికి వెళ్ళడానికి ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. ఏదైతే మీరు ఇప్పుడు ఈ మిషనరీస్ ఇంత అభివృద్ధి చేసే ట్రైబల్స్ కని అన్నారు, గడ్చిరోలిలో మొన్న కదండి రోడ్డు వేశారు, మొన్న నిజానికి ఒక బస్సు వచ్చింది, బస్తర్లో మొన్న మధ్య విద్యా వ్యవస్థ వచ్చింది, ఒడిస్సాలో ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఒక రకంగా మొత్తం అంతరించిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ సెమీ కండక్టర్లు వస్తున్నాయి, ఇప్పుడు అక్కడ ఉపాధి వస్తుంది. ఇవన్నీ కనుక మిషనరీస్ ఎందుకు ఇవ్వలేకపోయాయి? నక్సలైట్లు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు అభివృద్ధికి వీళ్ళు నిజానికి సహకరించలేదు? నక్సలైట్లు మిషనరీస్ కలిపి మత మార్పిడి చేయడానికి వాళ్ళు పన్నిన కుట్రల్ని ఈ ప్రభుత్వం భగ్నం చేయడం వల్లనే వీళ్ళందరూ కూడా మోదీ గారి మీద, అమిత్ షా గారి మీద కక్ష పెంచుకున్నారు. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తా ఉన్నారు మీరు, ఇప్పుడు అన్ని మిషనరీలను ఒకే ఘాటున కట్టకుండా కొన్ని నిజంగా సర్వీస్ చేసే మిషనరీలు కూడా లేవంటారా? వాటికి FCRAకి సంబంధించి అమెండ్మెంట్ వ్యతిరేకించకండి. అమెండ్మెంట్ లో అట్లాంటి వాటికి ఇబ్బంది జరగట్లేదా? ఎందుకు జరుగుతుందండి? ఇప్పుడు మీరు నిజంగా కడిగిన ముత్యమే అయినట్టయితే మోదీ గారిని 2001 తర్వాత నుంచి ఆయనని పెట్టని హింస లేదు, ఆయన మీద వెయ్యని కేసు లేదు, కానీ ఆయన బయటికి వచ్చారుగా. ఎన్ని కేసులు వేసినా న్యాయం ధర్మం మన వైపు ఉన్నట్టయితే బయటకు వస్తారు. అమిత్ షా గారి మీద కేసులు వేశారు, అరెస్ట్ చేశారు, ఆయన రాష్ట్రంలోకి రానివ్వకుండా బయట రాష్ట్రంలో కూర్చోబెట్టారు. కానీ అంతిమంగా ఏమైంది, న్యాయం ధర్మం ఎవరి వైపు ఉన్నాయో వాళ్ళే విజేతలుగా బయటపడ్డారు. మొన్నటికి మొన్న బ్రిజ్ భూషణ్ అనే యూపీలో ఒక నేత మీద ఎలాంటి లైంగిక వేధింపులు అని చెప్పి అథ్లెట్స్ని దారుణంగా ఆయన వేధించారని చెప్పి ఇవన్నీ వేశారు. కానీ కోర్టే ఇప్పుడు అంది అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ ఆరోపణలు. సో ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ అనొచ్చుగా, మీరు అన్నట్టుగా సేవ చేస్తున్నారు కదా, లేకపోతే వీళ్ళు ఏమీ లేవు కదా. వీళ్ళు సేవే చేస్తుంటే వీళ్ళు ఎటువంటి యాంటీ నేషనల్ యాక్టివిటీకి పాల్పడకపోతే ఒప్పుకోండి. మీకు FCRA ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరు ఇస్తున్నారు, మీకే ఎందుకు ఇస్తున్నారు, మీ దగ్గర ఎంతకాలం ఉంటుంది, మీరెవరికి ఇస్తున్నారు, మీరెందుకు ఇస్తున్నారు, ఆ ఇచ్చేవాళ్ళు దేనికి వాడుతున్నారు, ఇది చెప్పడానికి సమస్య ఏముంది? సమస్య ఏముందండి? సర్వీస్ ఇచ్చేటి వీటన్నిటిని చెప్పుకోవచ్చు వాళ్ళకి. కరెక్ట్. ఎందుకంటే మీరు కడిగిన ముత్యాలు అన్ని నేనే నమ్ముతున్నా. ఇప్పుడు దాచేది ఏమీ లేనప్పుడు వీళ్ళు ఎందుకు దాన్ని చెప్పడానికి భయపడుతున్నారు? ఎందుకు మనం చూసుకున్నట్టయితే అంబాసిడర్, ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి నిన్న మొన్న US అంబాసిడర్ భారత్కి సర్గే గౌర్ ఇక్కడ రేవంత్ రెడ్డిని కలిశారు, తమిళనాడులో CMని కలిశారు విజయ్ని, కర్ణాటకలో DK శివకుమార్ని కలిశారు, కేరళలో ఐ థింక్ ఆయన సతీష్ని కూడా కలిశారు అనుకుంటా, కేరళ కూడా వెళ్ళారు. ఎందుకు కలుస్తున్నారు? ఒక UK అంబాసిడర్కి FCRA అనే ఒక దేశ అంతర్గత బిల్లు వచ్చే టైంలో ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్న పార్టీ, ఆ పార్టీకి సమర్థించే కూటమి ముఖ్యమంత్రులని కలవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అండ్ మనం గమనించినట్టయితే ఇతను వచ్చి కలిసిన తరువాత తమిళనాడులో విజయ్ ఈ రోజున ఒక బిల్లు పాస్ చేశారు, తమిళ అంతా ముఖ్యం అని చెప్పి.
మామూలుగా మనకి ఏముంటుంది, వందే మాత్రం కానివ్వండి, జనగణమన ఇవన్నీ పెడతారు. కానీ వాళ్ళు తమిళ యాంథమ్ అని చెప్పి పెట్టారు. అంటే ఇండైరెక్ట్ గా తమిళ్ సెపరేటిజాన్ని ఆయన సమర్థిస్తున్నారా? సో అంటే తమిళ సెపరేటిజాన్ని సమర్థించడానికి సర్గే గౌర్ సహకరిస్తున్నారా? అగ్నికి సర్గే గౌర్ రాజ్యం పోస్తున్నారా? జస్ట్ ఎఫ్సిఆర్ఏ నిబంధనని తెస్తున్నారన్న వార్తలు వస్తేనే వీళ్ళు ఇలాంటి కుట్రలకు పాల్పడితే, ఎఫ్సిఆర్ఏ బిల్ అమలైన తర్వాత దాన్ని ఆచరణలోకి తెచ్చిన తర్వాత యుఎస్ ఇంకెన్ని కుట్రలకు పాల్పడుతుంది? ఇప్పటి వరకు ఎఫ్సిఆర్ఏ బిల్లులో ఏముంది, దాన్ని ఎవరెవరు అపోజ్ చేస్తూ ఉన్నారు, ఎందుకు అపోజ్ చేస్తూ ఉన్నారో మాట్లాడుకున్నాం. సో ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు ఇప్పుడు ఉభయ సభల ఆమోదం పొందే అవకాశం ఎంత ఉంది, పొందగలదా? అంత మెజారిటీ ఇప్పుడు ఎన్డీఏకు ఉందా? నిజానికి చెప్పాలంటే ఎఫ్సిఆర్ఏకి బ్రూట్ మెజారిటీ అవసరం లేదండి. ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ రాజ్యాంగ సవరణ ఏం కాదు, లేదు కాదు కదా. ఇప్పుడు ఏదైతే వీళ్ళకి 290 మంది ఉన్నారు ఎన్డీఏ కూటమికి, అది చాలు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ ముఖ్యమా, డీలిమిటేషన్ ముఖ్యమా అంటే నేను డీలిమిటేషన్ ముఖ్యమంట. ఎందుకు అంటే డీలిమిటేషన్ ఈ రెండింటికి సంబంధం లేదు కదా. ఇప్పుడు ఇది ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు డీలిమిటేషన్ అవ్వాలి అంటే 2/3 మెజారిటీ కావాలి బీజేపీకి. మనకు అది తెలిసిందే. బీజేపీ కానివ్వండి, ఎన్డీఏ కూటమికి ఇప్పుడు అంత సంఖ్య లేదు పార్లమెంట్ లో. కానీ డిఎంకే కానివ్వండి, టీఎంసీ నుంచి విడిపోయి ఎన్సిపిఐ పార్టీ పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఉద్ధవ్ బాల్ ఠాక్రే పార్టీ నుంచి విడిపోయి శివసేనలోకి వచ్చిన వాళ్ళు కానివ్వండి, శరద్ పవార్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వైసీపీ డీలిమిటేషన్ కి సహకరిస్తున్నారు. కానీ వీళ్ళల్లోనే ఎన్ని పార్టీలు ఎఫ్సిఆర్ఏకి సమర్థిస్తారు? వైసీపీ నుంచి మనం ఆశించగలమా? డిఎంకే నుంచి ఆశించగలమా? అది సమస్య. ఇప్పుడు డీలిమిటేషన్ ని పాస్ చేసేస్తే, ఉమెన్ రిజర్వేషన్ ని పాస్ చేసేసి ఎఫ్సిఆర్ఏని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ బిల్లుని ఎలా అయితే పంపారో అలా పంపినట్టయితే ఏమవుతుంది? ఇక్కడ బీజేపీ అనుకున్నది సాధించినట్టు అవుతుంది. ఎఫ్సిఆర్ఏ దానివల్ల ఏమీ డిలే అవ్వదు. 6 నెలలు డిలే అవుతుంది, పర్లేదు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రూల్స్ నోటిఫై చేశారు జూన్లో. సో ఇంకా స్ట్రెంత్ ఏదైతే ఇప్పటి నుంచి అవ్వాలో అది వింటర్ సెషన్లో అవుతుంది. కానీ ఏదైతే అతి ముఖ్యమైన డీలిమిటేషన్ బిల్ ఉందో అది పాస్ కనుక ఇప్పుడు అయినట్టయితే 2029లో సీట్లు పెరగడం అనేది బీజేపీకి చాలా ముఖ్యం.